నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు. ఆ ఈవెంట్లో ఎక్కడెక్కడ స్క్రాప్ అంతా వచ్చి చేరింది. అసలు అది బర్త్డే ఫంక్షన్లా లేదు, ఇంకా దేనికో ఫంక్షన్ పెట్టినట్టుగా ఉంది. ఏదంటే డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ఆ సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ని డిఫెండ్ చేయడానికే ఒక ఈవెంట్ పెట్టినట్టుగా ఉంది. అంటే ₹1,00,00,000 ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ని డిఫెండ్ చేయాలన్నా మరి ఇంత ఇన్సెక్యూరిటీతో ఉండారా అని జనాలు అయితే నసుగుతున్నారు. అసలు విషయం ఏంటంటే గత వారం రోజులుగా ఇన్స్టా, ట్విట్టర్ అలాగే మొత్తం అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మొత్తంలో కూడా బాస్ గురించి, అదే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తొక్కేస్తున్నాడు, తొక్కేయమంటావా, ఇలా బాగా అయితే ట్రెండ్ చేస్తున్నారు. అదొక ట్రోలింగ్ స్టఫ్ అనుకోవచ్చు, మేమ్స్ అనుకోవచ్చు. సో మొత్తానికి అది ఎందుకు ట్రెండ్ చేస్తున్నారన్నది తెలియదు, కానీ మొత్తానికైతే సోషల్ మీడియా మొత్తం కూడా అది బాగా ట్రెండ్ అవుతుంది. అయితే దాన్ని డిఫెండ్ చేయడానికి ఏకంగా వీళ్ళు ఒక ఈవెంట్ పెట్టుకున్నారు. ఇప్పుడు అక్కడికి హైపరాది, తర్వాత బీవీఎస్ఎన్ రవి, తర్వాత బాబీ, ఆ తర్వాత బండ్ల గణేష్, ఆ తర్వాత అతను ఎవరో జూనియర్ పవన్ కళ్యాణ్ అంట, జుట్టు ఇలా ఎగరేస్తున్నాడు. నాకు చూడడానికి సేమ్ పవన్ కళ్యాణ్ లాగే కనిపించాడు. మీకు ఎలా కనిపించాడు కింద కామెంట్ చేయండి. సో వీళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఆ మొత్తం అందరిలో ఎవరో ఒకరు బాస్ తొక్కేయడం ఏంటి, ఎవరు చెప్పారు బాస్ తొక్కేస్తున్నాడని అని దాని గురించి, అంటే ఆ సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ గురించి మాట్లాడితే ఓకే. బట్ ఏదో ఒక స్క్రిప్ట్ రాసుకొని వచ్చి అదే స్క్రిప్ట్ని తలా ఒక జీరాక్స్ ఇచ్చినట్టుగా ప్రతి ఒక్కరు స్టేజ్ ఎక్కడం, బాస్ తొక్కేస్తున్నాడా, బాస్ తొక్కేయడం ఏంటి, అవును తొక్కేస్తాడు బాస్, ఆ ఇండస్ట్రీలో ఉన్న రికార్డ్స్ను తొక్కేశాడు, అది ఇది అని చెప్పేసి దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఇప్పుడు బర్త్డే ఫంక్షన్ పెట్టారు, ఆయన సాధించిన విజయాలు కావచ్చు, లేదంటే ఎటువంటి ఏమంటారు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి ఎలా నిలబడ్డాడు ఇలా చెప్పొచ్చు. అఫ్కోర్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అల్లు రామలింగయ్య గారు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్తోనే ఆయన పైకి ఎదిగాడు, ఇదైతే వాస్తవం. కానీ మెగా ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యామిలీ కానీ దీన్ని కొట్టిపారేస్తూ ఉంటుంది. సరే, ఆ మిగతావంతా దేవుడికి ఎరుక. మొత్తానికైతే అలా ఏదైనా ఒక యూత్ని ఇన్స్పైర్ చేసే విధంగా, కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి ఇన్స్పైర్ చేసే విధంగా ఏదైనా మాట్లాడితే బాగుంటుంది. కానీ ఆ ఈవెంట్ మొత్తం కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. దీనికే ఇంతలా ఫీల్ అయిపోతున్నారంటే, అంటే జస్ట్ ఒక వారం రోజులకే ఇంతలా ఫీల్ అయిపోతున్నారంటే మరి మిగతా హీరోలు, అంటే మెగా ఫ్యాన్స్ కావచ్చు, మెగా పిఆర్ టీమ్స్ కావచ్చు, ఇతర హీరోలని ట్రోల్ చేసినప్పుడు, ఇతర యాక్టర్స్ని ట్రోల్ చేసినప్పుడు వాళ్ళు ఎంతలా ఫీల్ అయి ఉంటారు. మొన్న రీసెంట్గా చూసుకుంటే కొరియన్ కనకరాజు సినిమాలో దివంగత సీనియర్ ఎన్టీఆర్ గారిని ఇమిటేట్ చేశారు. ఇమిటేట్ చేయడంలో తప్పే లేదు. చాలామంది చాలా సినిమాల్లో చాలా హీరోలని, కృష్ణ గారు, ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి, ఇలా అందరినీ ఇమిటేట్ చేశారు. ఇమిటేట్ చేయడంలో తప్పే లేదు, వాళ్ళ రెఫరెన్సెస్ వాడుకోవడంలో కూడా తప్పు లేదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే కొరియన్ కనకరాజు సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన మీ స్ట్రోక్ చాలా అమ్మెచ్యూరియస్గా ఉంది అనే డైలాగ్ని అందులో వాడుకున్నారు, అంటే ఇమిటేట్ చేశారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. కానీ సినిమా రిలీజ్కి ఒక వారం ఉందనగా అది ఏదైతే ఉందో అమ్మెచ్యూరియస్గా ఉంది అనే డైలాగ్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేశారు. అసలు ఎందుకు వస్తుంది అంటే పిఆర్ టీమ్స్ని పెట్టి మరీ ట్రెండ్ చేశారు. అసలు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ని కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ జస్ట్ అలా ఓపెన్ చేస్తే చాలు మీ స్ట్రోక్ చాలా అమ్మెచ్యూరియస్గా ఉంది, మీ స్ట్రోక్ చాలా అమ్మెచ్యూరియస్గా ఉంది అని కనిపించింది. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత అర్థమైంది, ఓహో వీళ్ళు సినిమాలో వాడుకొని సినిమా పైన హైప్ రావాలని చెప్పేసి దీన్ని బాగా ట్రోల్ చేశారా అని. మరి అది తప్పు కదా. అంటే ఇమిటేట్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు, కానీ సినిమా పైన హైప్ తెచ్చుకోవడం కోసం పిఆర్ టీమ్స్ని పెట్టి, పిఆర్ టీమ్స్ని రంగంలోకి దింపి మరి సీనియర్ ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేయించారు. మరి దాని గురించి ఎవడు ఈవెంట్ పెట్టలేదు. నందమూరి ఫ్యామిలీ కానీ, నందమూరి కార్యకర్తలు కానీ ఎవరు కూడా దాని గురించి అసలు పట్టించుకోలేదు. జస్ట్ ఊరికి అలా లైట్ తీసుకున్నారు. కానీ ఒక వారం రోజులుగా అదే ఇది ఎవరు ట్రెండ్ చేస్తున్నారు అన్నది ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీనియర్ ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఊరుకుంటారా? ఊరుకోరు కదా. సో ఇది ఎవరు ట్రెండ్ చేస్తున్నారు అన్నది కూడా అది జగమెరిగిన సత్యం. ఫలానా వాళ్ళు చేస్తున్నారని చెప్పడానికి లేకుండా ఫలానా వాళ్ళే చేస్తున్నారు, ఇది కన్ఫర్మ్. సో ఈ వారం రోజులుగా ట్రోల్ చేస్తుంటే సహించలేక, భరించలేక ఏకంగా అంతంత డబ్బులు ఖర్చు పెట్టి ఈవెంట్ పెట్టుకున్నారు. మొత్తం ఇండస్ట్రీలో అండ్ సోషల్ మీడియాలో ఉన్న స్క్రాప్ మొత్తాన్ని తీసుకొచ్చి ఆ ఈవెంట్లో కూర్చోబెట్టి స్టేజ్ ఎక్కించారు. ఒక్కొక్కడు ఒక్కోటి. ఆయన ఎవరో జూనియర్ పవన్ కళ్యాణ్ అంట, ఏ జగన్ నిన్ను తొక్కేస్తా, అదాపాతలానికి తొక్కేస్తా. ఈవెంట్ ఏంటి?
అక్కడ అక్కడ జరుగుతున్న ఈవెంట్ ఏంటి, అతను మాట్లాడేది ఏంటి, తర్వాత హైపర్ ఆది వచ్చాడు, తర్వాత బండ్ల గణేష్ వచ్చాడు, తర్వాత బీవీఎస్ఎన్ రవి వచ్చాడు, మొత్తం అందరు రావడం చిరంజీవి ఎవరిని తొక్కుతున్నాడు? ఎవరిని తొక్కడం లేదు. ఆయన ఒక శిఖరం, ఆయన ఒక ఏది కొండ, పర్వతం, లోయ, సముద్రం, ఇలా ఇలా ఓకే, భజన వరకు ఓకే. కానీ ఏంటంటే సోషల్ మీడియాలో వస్తున్న ఆ ట్రోలింగ్ని డిఫెండ్ చేయడానికి మాత్రమే పెట్టినట్టుగా ప్రతి ఒక్కరూ రావడం, దాని గురించి చర్చించడం. మరి ఇంత ఇన్సెక్యూరిటీ ఏంటి? జస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా అన్న తర్వాత ఒక 100 వదంతులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకుంటే లాస్ట్ మంత్లో చూసుకుంటే ఈ మంత్లోనే చూసుకుంటే అదేది స్పైడర్ మ్యాన్ సినిమా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో బాగా విపరీతంగా ట్రెండ్ అయింది. ఆ తర్వాత చూసుకుంటే కొరియన్ కనకరాజు అంబేచిరిస్గా ఉంది మీ డైలాగ్ అనేది బాగా ట్రెండ్ అయింది. ఇప్పుడు చూసుకుంటే చిరంజీవి తొక్కేస్తున్నాడు అనేది ట్రెండ్ అవుతుంది. గత 2-3 రోజుల నుంచి చూసుకుంటే అదేదో తెలంగాణలో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, ఆ ఫోక్ సాంగ్ చేసేవాళ్ళు ఏదో ఎక్కడో లాడ్జిలో పట్టుబడ్డారని, అది ట్రెండ్ అవుతుంది. సో ఇలా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడేంటంటే ఈ తొక్కేస్తున్నారనే డైలాగు ఇన్స్టాగ్రామ్ అండ్ సోషల్ మీడియాలో కాస్త తగ్గింది. ఈ మ్యాటర్ వచ్చిన తర్వాత కాస్త తగ్గిన మాట వాస్తవం. సో వీళ్ళు ఏంటంటే దాన్ని మళ్ళీ రేపెట్టుకున్నారు. ఆ ఈవెంట్ పెట్టి అది అంటే కొద్దిమందికి అసలు తొక్కేస్తున్నాడు, చిరంజీవి తొక్కేశాడు అనేది ఇన్స్టాగ్రామ్లో అండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నమాట వాస్తవం. అయితే దానిపైన పూర్తి క్లారిటీ ఎవరికి లేదు. సో వీళ్ళు ఏంటంటే ఈవెంట్ పెట్టి అందరికీ తెలిసేలా చేశారు. అంటే ట్రోలర్స్కి మరింత స్టఫ్ ఇచ్చారు. ఈవెంట్ పెట్టి డబ్బులు ఖర్చు పెట్టుకొని మమ్మల్ని ట్రోల్ చేయండి అన్నట్టుగా ట్రోల్ చేయించుకున్నారు. మరి ఇంత ఇన్సెక్యూరిటీయా? అసలు దానికి ఎవడన్నా ఈవెంట్ పెట్టుకుంటాడా? అదేంటో వీళ్ళకే తెలియాలి. వీళ్ళు మాత్రం పక్క హీరోల్ని విపరీతంగా ట్రోల్ చేయొచ్చు. దేవరా సినిమా టైంలో, పుష్ప టైంలో ఇలాంటి ఈవెంట్స్కి ఇలాంటి హీరోలని వీళ్ళైతే ట్రోల్ చేయొచ్చు. కానీ జస్ట్ ఒక 1 వీకే అల్లాడిపోతున్నారు పిల్లలు. చూడండి ఎలా ఉందో పరిస్థితి. సో మరి వీళ్ళు ఈవెంట్ పెట్టి మరి డిఫెండ్ చేసుకోవడం గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.